రైస్ అయితే అయిపోయింది, కంప్లీటెడ్. ఏ నీళ్ళు తాగుదాం? మా డింపుల్ గారు చూడు మంచిగా చల్ల గాలి వస్తుంది, ఆగి అనుకుంటే ఇప్పుడు వాటర్ ఫుల్ నిండిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మా డింపిని అయితే ట్రిప్లో తీసుకెళ్తున్నాం. ఈ రోజు స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ నుంచి. మన బండి ఆల్రెడీ మొక్కలు లోడ్ అయింది. విజయవాడలో మన కోసం అక్కడ వెయిట్ చేస్తుంది అనమాట. ఒక 1 అవర్ 2 అవర్స్ వెయిట్ చేస్తుంది. నేను ఇక్కడ నుంచి బయలుదేరుతున్నా. మనకి కొంచెం చిన్న వర్క్ ఉండి ఆ ప్రసాద్ వెళ్ళిండు, అన్లోడ్ చేయించుకొని మళ్ళీ లోడ్ చేసుకొని మొక్కలు లోడ్ చేసుకొని ఇప్పుడు కేరళ ట్రిప్ అనమాట. మనకి కేరళకి వెళ్తున్నాం అనమాట, సుల్తాన్ బస్రీ అక్కడికి అనమాట. మన మొక్కలు లేదు. మా డింపిని కూడా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు వింటర్లో ఏమైందంటే దీనికి మంచిగా చల్లగా ఉంటుంది. ఈ ఎక్కువ కూల్ వెదర్లో ఉంటాయి కాబట్టి వింటర్లో ట్రిప్ మొత్తం ఉంటుంది అనమాట. వింటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు దీని ఇంటి దగ్గర వదిలేస్తాం. వింటర్లో అయినా సరే, రెయినీ సీజన్లో అయినా సరే దీన్ని తీసుకెళ్ళవచ్చు, కానీ సమ్మర్లో తీసుకెళ్ళలేదు. ఎందుకంటే బండిలో బాగా హీట్ ఉంటుంది కదా, బండి హీట్కి బయట హీట్కి ఉగిరిస్తూ ఉంటుంది, అంటుంది. అందుకనే దీన్ని ఇప్పుడు వింటర్ సీజన్ కూడా తీసుకోతున్నాం. ఎయిర్ కూడా మంచిగా పెరిగింది. ఇంతకుముందు లాస్ట్ టైం తీసుకుపోయినప్పుడు మొత్తం కటింగ్ చేయించుండే, ఇప్పుడు మంచిగా జూమ్ అయింది. ఉరుకో ఉత్తనే ఉంటుంది ఇక. దానికోసం అది ఆడుకోవడానికి ఒక చిన్న ఎలిఫెంట్ తీసుకున్నాం, మినీ ఎలిఫెంట్. మాకు మైకుల బాధ ఈ ఒకటి ఉంటాయి అనమాట. ఇప్పుడు మైకులు ఖరాబ్ అవుతూ ఉంటాయి, ఫోన్లు ఖరాబ్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇట్లా మైకులు పోయినప్పుడల్లా మళ్ళీ కొత్త మైకులు తీసుకోవాల్సి వస్తుంది. ఇది హోలీ ల్యాండ్ ఇంతకుముందు కూడా వాడింది 12,500 అనమాట. చెక్ చేస్తున్నాం. ఒక మైక్ ఉన్నప్పుడు ఒక మైక్ ఉండదు, ఒక మైక్ పని చేస్తే ఒక మైక్ పని చేయదు, ఏదైనా ఒక రిసీవర్ పని చేయదు, ఏదో ఒకటి ఖరాబ్ అవుతూ ఉంటుంది అనమాట. 2 మైకులు ఉంటాయి. ఇప్పుడు 2 మైకులు పోయినాయి. ఇంతకుముందుకు 2 సార్లు తీసుకున్నాం. తాతున్నప్పుడు ఒకటి కింద పోయింది. పెట్టుకుంటే మర్చిపోతాం, అట్లనే అటు ఇటు ఎక్కుతాం, బండి పని చేస్తుంటే కింద జారిపోతూ ఉంటాయి అనమాట. చిన్న ఉంటాయి, లోపల మ్యాగ్నెట్ ఉంటుంది. మ్యాగ్నెట్ జారిపోయినా పై జారిపోయినా కానీ దీని పని అయిపోయినట్టే ఇక. అట్లా ఒకసారి చూడు, వాయిస్ చెక్ చేయి వస్తుంటుంది. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3. సార్ దీని పేరు ఏం పేరు? ధర్నాని. తిన్నావా పెట్టిరా, అన్నం పెట్టిరా దీనికి? స్నానం చేసినావా? వస్తావా నువ్వు కూడా బండిలా? ట్రిప్ పోదావా? దీన్ని చూడు, ఇగో దీన్ని చూడు, ఈ గోవారు చూడు, అంటికాడ ఈ ఎవరి దీన్ని సాధేది నువ్వేనారా? ఏమన్నా గోవార్లు పట్టినా కానీ దీన్ని పట్టించుకుంటలే, అంతేనా? పట్టు దారా. ఏం పేరు దీని పేరు? ఏం పేరు దీని పేరు? దీరా పేరు పెట్టేసినప్పా. ప్లేట్ ఏది? నచ్చితే దీన్ని, లేకపోతే లేదు. బాగున్నాయా? టేస్ట్ కమ్మ ఉన్నాయా? నీకు కూడా కావాలా ఫుడ్? దీన్ని కూడా రాయల్ క్యాన్ కొనురా. బయలుదేరుతున్నాం ఇక. యాక్చువల్లీ మేము ఇసుకకు పోదాం అనుకున్నాం అని చెప్పినా కదా, ఇసుకకు పోలే. రేటు మొత్తం తగ్గిపోయింది. ఆ 1700 ఉన్నది కాస్త 1500 అయిందనమాట. మరి ఇంత దారుణంగా ఉన్నప్పుడు పోయి కూడా వేస్తే మళ్ళీ మనం ఒక ట్రిప్ పోయొచ్చే లోపు రేటు పెరిగితే అప్పుడు పోదాంలే అన్నట్టుగా ఆగిపోయినాం. మనతో పాటు మనీ కూడా ఉండే కదా, 2 బండ్లు కలిసిపోదాం అనుకున్నాం. డిసైడ్ అయినాం, సరేలే ఒక ట్రిప్ పోదాం అని చెప్పేసి. ఆయన వచ్చేసి బరంపూర్కి వెళ్ళిండు, మేము వచ్చేసి మన రణస్థలంకి ఖాళీ సీసాలు వేసుకుపోయినాం. ఆ సీసాలు అన్లోడ్ చేసేసి మళ్ళీ కడియాలంకి వచ్చేసి అక్కడ మొక్కలు లోడ్ చేయించుకొని ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరారు. మేము విజయవాడ రీచ్ అయ్యే లోపు అక్కడి నుంచి వాళ్ళు అక్కడికి విజయవాడ రీచ్ అవుతారు. అక్కడి నుంచి గుంటూరు, ఇక ఆ రూట్ నుంచి అట్లా మేము వెళ్ళిపోతాం అనమాట కేరళ. నేను బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం బిల్స్ చూసుకొని అది కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎక్కడుంది లొకేషను, మనం అన్లోడింగ్ చేసేది అదంతా కూడా చెప్తాను నేను. మనం ఏ రూట్ నుంచి వెళ్తున్నాం ఏందనేది. ఇట్లుంటుంది, అటు ఇటు ఉరికిస్తుంది. ఇంత దుమ్ముదుమ్మైందా? ఇట్లా ఉరుకుతుంది. ఏమన్నా కుక్కలు అవి వస్తే, పందులు, వేరే యానిమల్స్ ఇవి అనిపించినా కానీ వాటి వెంట పడుతుంది. పెద్ద పెద్ద ఆవులు, బర్రెలు, గొర్రెలు అన్నీ భయపడుతుంది దీన్ని చూసి. విజయవాడకు వచ్చేసినాం. ఇప్పుడు బండిలోకి వెళ్ళిపోతున్నాం. మన డింపిగానికి ఇప్పుడు చైన్ వేసేయాలి, అటు ఇటు తిప్పాలి. ఇంతసేపు జర్నీ చేసినాం కాబట్టి, లేకపోతే తినది, ఇది ఉరుకుతుంది. వదిలే, కింద వదిలే, చెంగడ బింగడ ఉరుతుంది ఇక. ఇట్లా అంటే ఇక రోడ్డు మీద ఉరుకుతూనే ఉంటుంది. బో వెళ్తారిస్తుంది. పోందా బండి ఏది మనది? మన బండి ఏది గుర్తుపట్టు? మన బండి ఏదిరా డింపి? మన సరుకులు సామాన్లు అన్నీ బండ్లకి ఎక్కించేద్దాం. వింటర్లో మనకి స్వెటర్ కావాలి కదా, స్వెటర్ ఇట్లా తెచ్చుకుందాం. ఓర్నాయనో చెట్లు గిల్ల కూడా వేసిరుగా. మళ్ళీ డింపిగాని ఎక్కిద్దాం. ఫస్ట్ కుడికాలు పెట్టి ఎక్కినారా? కుడికాలు చంపు. నువ్వు కూడా కుడికాలు పెట్టు.
పోతున్నావు అని వదిలిపెట్టి పోతున్నావు అని అరుస్తా ఉంది. బాయ్ చెప్పు. బాయ్ 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 చెప్పు. మన బండిలోకి ఎక్కినాక డింపిగానికి బెల్ట్ తీసేయాలి, ఎందుకంటే ఇది బరువు అవుతుంది. బండిలో అటు ఇటు ఉరకలేదు ఫ్రీగా. పోరనా ఇది ఉండదు, నీ ఎమ్మటి ఉండదు, మనిషి ఎమ్మటే ఉంటుంది. కొత్తలో చూస్తే భయపడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది, కరెక్ట్గా ఒక 1 minute తక్కువ 4 అవుతుంది. బయలుదేరుతున్నాం ఇక. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకోండి అందరు ఇట్లా. వచ్చేసి ప్రకాశం బ్యారేజ్. మనకి ఇక్కడ నుంచి ఒంగోలు 140 కిలోమీటర్లు ఉంది. చెన్నై 450, నెల్లూరు 270. లెఫ్ట్ సైడ్ అయితే కాఫీ షాప్, పెద్ద షాప్. విజయవాడ గుంటూరా. లీలాండ్ బ్రో, రిలయన్స్ కాదు, లీలాండ్. అది పైన వేయలేరా? కట్టలేదు దీన్ని సరిగా, మళ్ళీ రన్నింగ్లో కూడా మళ్ళీ పోతుంది. టైట్ ఉండాలి కదా, టైట్ ఉండకపోతే మధ్యలో లూజ్ అవుతుంది. ఇది ఇక్కడనే మనకు లోడ్ అయింది నర్సరీలో. శ్రీ రంగనాథ్ అంట, కడేపులంకల్ లోడ్ అయింది. ఒకటే పాయింట్లో అయిందా? ఎన్ని పాయింట్లలో అయింది మొత్తం? మొత్తం 5-6 చోట్ల అయిందా? 8 పాయింట్లు అయిందా? మొత్తం 8 పాయింట్లు. ఇట్లే మొక్కల లోడ్ అంటే ఇక అంతే, ఇక 8, 9, 10, 11. లాస్ట్ టైం చేసుకున్నప్పుడు 12 పాయింట్లలో అయింది. చలోపా. ఇంకోటి ఇప్పుడు వింటర్ సీజన్లో ఏమవుతుందంటే ఈ చలికాలంలో పొగమంచు లాగా వస్తూ ఉంటుంది పొద్దుగాల. ఆ పొగమంచులు ఏమవుతుందంటే మనకు ముందర బండ్లు కనిపించవు, ముందర సైడ్ ఎట్లుంది రోడ్ అనేది కనిపించదు, అసలు సైడ్ వ్యూ కనిపించదు, ఏం కనిపించదు. ఇంకా డేంజరు ఆ నిద్ర ఒకటి మోసం. అంటే ఇది ఇంకా ఈ వర్షాకాలంలో, ఈ చలికాలంలో ఇదో పెద్ద డేంజరు. వర్షాకాలంలో వర్షం కంటిన్యూ పడితే అసలు అర్థం కాదు, బురద రోడ్లు ఖరాబు, అంతా ఆగవా ఉంటాయి. ఓకే, ఇప్పుడు డీజిల్ కొట్టియాలి. ఈ ఒకడు ఊకే డెక్కేస్తాడు. మన ప్రసాద్ గారితో ఏంటంటే ఊకే పాటలు, బండి స్టార్ట్ చేస్తే పాటలు, బండి మూవ్ అయితే పాటలు, 24 గంటలు పాటలు 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 పాటలు. మన బ్రదర్ వచ్చేసి ఇక్కడ బంకులో ఆయన వచ్చిండు, అఖిల్ సాగర్ అంట. యాక్చువల్గా ఇప్పుడు లడ్డు ఉన్న వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్లో ఏం చెప్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఓడియం మొబ్బ అంటే ఇదిలోకి వచ్చింది. ఇంకోటి ఏదో ఉంటుంది, రక్త పెంచరు బూస కొట్టేస్తుంది. ఇది బాగా ట్రెండింగ్ అయింది. మనం చూడగానే అదే గుర్తొచ్చింది. నేను ఎవరన్నా పెడుతురా బ్రో మీ ఫ్రెండ్స్ అట్టనే ఓడియమ్మ బంటి? ఏం అట్నే ఉన్నావు బ్రో నువ్వు ఓడియమ్మ బంటిలాగానే. మన బండికి ఇంత ముందుకు సాయి వచ్చిండు. ఇప్పుడు మన బండి తీసేసిన తర్వాత వేరే బండికి వెళ్తుండే. ఇప్పుడు మన బాయ్ కూడా వచ్చిండు మొన్న. నేను ఇంటికాడ ఉంటే యాదన్న ఆయన కలిసి మొక్కలోడ్ చేసుకొని హైదరాబాద్ తీసుకొని వచ్చిండు బండి. చూడు అక్కడ సైడ్ ఏం కనిపిస్తూనే లేదు. పొద్దుగాల టైంలో ఇట్లుంటుంది వింటర్లో. డీజిల్ కొట్టించేసుకున్నాం, 28,000 పట్టింది ఫుల్ ట్యాంకు. ఒక యార్డ్లో ఒకటి తీసేసుకుంటే ఇక మాకు కంటిన్యూ జర్నీ అవుతుంది. మన సాయి వాళ్ళు ఇదే బండి సిమెంట్ ఫ్యాక్టరీ కంట బొగ్గట్టుంది అది. బాయ్. ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాం ఈ రూట్లో కేరళకి. ఇంత ముందుకు వేరే రూట్ వెళ్ళాం, అక్కడి నుంచి హైదరాబాద్ అటు నుంచి వెళ్ళాం. ఫస్ట్ టైం కదా, ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఈ నుంచి సుల్తాన్ బేత్రీ అంట కేరళ. చూస్తారు కదా, సుల్తాన్ బేత్రీ కేరళ 673592 పిన్ కోడ్. ఇక్కడ మనం మ్యాప్లో ఫొటోస్ కూడా చూసుకోవచ్చు. అక్కడ లొకేషన్స్ అన్ని మంచి కొబ్బరి చెట్లు, ఏరియా ఎట్లుంటుంది ఏందని చెప్పేసి ఉంటుంది లొకేషన్ అంతా. మనం వెళ్ళాక అక్కడ ఏమైనా ప్లేస్ విజిట్ అయ్యేటి ఉంటే మంచి ప్లేస్ కూడా విజిట్ అవుతాం. వీడియోస్ కూడా అప్లోడ్ చేసి మంచిగా ఉంది చూడరు ఏరియా అంతా. 8 కిలోమీటర్లు వస్తుంది ఈ నుంచి. అక్కడి నుంచి అయితే 1080 చూపించింది. 880 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. 880 అంటే మనం ఎంత వచ్చినాం?
200 కిలోమీటర్ జర్నీ చేసినాం అంతే అక్కడి నుంచి. ఇగో ఇట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఒంగోలు నుంచి కావలి నుంచి ఇట్లా ఒకటే రోడ్డు గూడూరు, నాయుడుపేట, తిరుపతి నుంచి చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్ళిపోతాం. ఇక మధ్యలో చాలా వస్తుంటాయి. ఇక మెయిన్ బెంగళూరు నుంచి మనకి మండ్య దాని తర్వాత మైసూరు. మెయిన్ ఇక మైసూరు నుంచి మనకి 2 రూట్లు చూపిస్తున్నాయి. ఏ రూట్లో పోతే కరెక్ట్ అనేది చూసుకొని పోవాలి. ఇక్కడ నుంచి పోతే మొత్తం అంతా కూడా చిన్నగా మొత్తం టర్నింగ్స్, కొండలు, గుట్టలు మొత్తం అంతా కూడా ఇదంతా ఘాటి సెక్షనే. ఇట్లా పోవడం కన్నా ఇటు సైడ్ కొంచెం బెటర్ ఉంది రూటు, కానీ మరి మనకి ఇటు నుంచి చూపిస్తుంది. ఏదైనా సంథింగ్ ఇష్యూ ఉంటేనే అట్లా చూపిస్తుంది మ్యాప్. తెలుసుకొని పోవడమే బెటర్. ఇక చాలా మంది కానీ మనకి ఈ హైవేలో మొత్తం అటు సైడ్ పోయే బండ్లే ఉంటాయి. అటు ఎప్పుడు తిరిగేటోళ్ళు కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి మన ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఏ రూట్లో పోతే బెటర్ అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఇక ఇప్పుడు వచ్చేసి మనం కావలి దాటేసి గౌరవరం దగ్గర ఉన్నాం. ఇక్కడ హైవే మీద మనకి రైట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది, ఇవతల సైడ్ కూడా పార్కింగ్ ప్లేస్ పెద్దగా ఉంటుంది, టిఫిన్ సెంటర్లు ఉంటాయి. అయితే మొత్తం వర్షం వస్తుంది, అంతా ఎర్రమట్టి. మనం దింపినాం అనుకో, ఈ తెల్లది కాస్త ఎర్రగా అవుతుంది. అందుకనే దీన్ని దింపట్లేదు. మనలు పోయి టిఫిన్ చేసి నాకు పార్సల్ తీసుకొస్తారు, రన్నింగ్లో చేసేస్తాను. నేను చాలా తొందరగా అయిపోతుంది. టిఫిన్ తీసుకొచ్చారు నా కోసం దోశ. ఇక్కడ వాటర్ ఉంటాయంట, మన ప్రసాద్ వాటర్ పట్టేస్తాడు తాగడానికి, కడుక్కోవడానికి. ఎగ్ దోశ తెచ్చిండు, ఎగ్ దోశ. మా డింపుల్ గారు తింటాడో ఎగ్ దోశ? తింటావారా ఎగ్ దోశ? చెక్ చేయాలి, తినకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. మనకి పట్టినాక తింటా. ఇక ఇది మళ్ళీ అటుది అంత ఆగమాగం ఇట్లా ఉంటుంది మాది. ఏదో పని ఊకే. నీకు అందదా క్యాను? ఆడబెట్టరు ఆడికి అందుతుంది. ఎంత ఓపిక మా ప్రసాద్కి. బండిలోకి పైప్ అంతారా అంటే కూడా నేను దిగి కింద పట్టేస్తా అంటున్నాను. మంచిగా బండి కూడా నీట్గా మంచిగా చేసుకుంటాడు నేను అన్ని పనులు. వంట చేయడం అయినా, డ్రైవింగ్ చేయడం అయినా, బండి నీట్గా చూసుకోవడం అయినా, అన్ని పనులలో మంచి చురుకుతనంగా ఉంటాడు. చూస్తురుగా వాటర్ ప్లాంట్ మంచిగా స్కానర్ పెట్టిందా అంటే చల్లటి నీళ్ళు, నార్మల్ వాటర్. పెట్టు జీరో వాటర్. టిఫిన్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇక్కడ సైడు పోతా ఉంటే మొత్తం ఘోరంగా ఉంటాయి. కేరళ సైడ్ కానీ, తమిళనాడు సైడ్ కానీ మనం తినలేము. వాళ్ళు మన ఫుడ్ తినగలుగుతారు కానీ మన వాళ్ళ ఫుడ్ తినలేము. కారణం ఏం చెప్తాం, నీళ్ళ చెక్ నీది. ఎటు లేదు, రుచి లేదు, పసి లేదు, సప్పు. ప్రసాదం అయ్యా. ఈరోజు వంట కోసం మేము కూరగాయలు అన్న తీసుకోవాలి, లేకపోతే నాన్ వెజ్ అయితేనో ఫిష్ అయినా మటన్ అయినా ఏదన్నా ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే మా డింపి గారు ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ తింటాడు, అన్నీ తింటుంది. చేపలు తింటుంది, మటన్ తింటుంది, చికెన్ తింటుంది, అన్నీ తింటుంది. దీని పేరు తెలుసా నీకు? సింటు కాదు, డింపి. దీని పేరు చింకులు. డింపి చింకులు. ఎలా అయిందిరా లోడింగ్? ఎలా అయింది? అయితే బాగా అయింది. ఎంత తీసుకు రేటే? 4500. మొత్తం లోడింగ్ అమ్మాలి అంతా కాంటా గిట్ట టోటల్ మొత్తం. అక్కడ అన్లోడింగ్ కాడ మొత్తం చాయ్ మామూలు అంతేగా, అన్లోడింగ్ ఏం లేదు. బాగానే ఉంది. మా డింపుల్ గారు చూడు మంచిగా చల్ల గాలి వస్తుంది, ఆగి అనుకుంటే. ఇప్పుడు చలికాలం కాబట్టి వింటర్లో ఏం పెద్ద ఇష్యూ ఉండదు. ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ మీటర్ల థమ్ సింబల్ ఉంటుంది. థమ్ సింబల్ ఇంతకుముందుకు మనకి డిస్లైక్ ఉంటుండే, ఇట్లుంటుండే డిస్లైక్ 3 సింబల్స్. జమ్మూ కాశ్మీర్ పోయి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వచ్చిన దాకా ఒక్క సింబల్ కూడా మనకి లైక్ సింబల్ రాలేదు. ఇప్పుడు మన షోరూమ్ పోయినాం, పనులు చేయించినాం, బండి పని అప్గ్రేజింగ్ అన్నీ చేయించినాం, టోటల్ వర్క్ అన్ని కంప్లీట్ కాబట్టి మనకు చూస్తారు కదా లైక్ సింబల్ ఒకటి వచ్చింది. ఫుట్బాల్ మొత్తం మీకి వస్తాయి, ఇంత వెడల్పు ఉంటుంది. అట్లనే కంటిన్యూ మనం ఈ రోడ్ అంతా కూడా పెద్ద రోడ్డే, మంచి సాపో పోవచ్చు. బండి సాపో పోతే కంటిన్యూ గేర్ టు గేరు అడిగినప్పుడల్లా గేర్ వేసినాం అనుకో పర్ఫెక్ట్గా 3 సింబల్స్ వస్తాయి. 3 సింబల్స్ వచ్చినాయంటే మనం పర్ఫెక్ట్గా నడుపుతున్నట్టు.
మొన్ననే అప్గ్రేజింగ్ పెట్టించినాం కదా ఆటోనగర్లో, అన్ని పనులు కంప్లీట్. కెమెరా పెట్టించినాం, అప్గ్రేజింగ్ చేయించినాం, ఆయిల్ చేంజ్ చేయించినాం, గేర్ బాక్స్ ఆయిల్ చేంజ్ చేయించినాం, టోటల్ పని కంప్లీట్ చేసినాం. ఇంకా మనకి ఏ టెన్షన్ ఉండదు. కాకపోతే సెకండ్ ఫ్రంట్ కొంచెం డ్రమ్ ఉంటుంది కదా, డ్రమ్ముకు లైనింగ్ చేయించినందువల్ల కొత్త లైనర్లు కాబట్టి బ్రేక్ కొట్టినప్పుడు కొంచెం సాపు అరిగిన దాకా కిస్ 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 అని సౌండ్ వస్తుంది. ఒక్కొక్కటి అట్లా ఇస్తుంది అనమాట, కొంచెం లైనింగ్ కరెక్ట్ రాంది. అదే మనం వచ్చేటప్పుడు అనకాపల్లిలో మెకానిక్ దగ్గర తీసుకొని అడిగినాం, ఇట్లా సౌండ్ వస్తుందన్న సెకండ్ ఫ్రంట్ అంటే, అది ఇక మామూలుగా మన అప్గ్రేజింగ్ పెట్టించారు కాబట్టి డ్రమ్ లైనర్లు లైనింగ్ వేస్తారు కాబట్టి కొంచెం సౌండ్ వస్తుంది, ఏం కాదు, సెట్ అవుతుంది అదే అని చెప్పారు. పద పద ఛాయ్ తాగుదామంట. మన బ్రదర్ వాళ్ళు ఖాళీ ట్రైల్ వేసుకోబోతున్నారు, టమాటాలు అట్టుంది, టమాటాలు తీసుకొని ఎంటీ ట్రైల్ తీసుకోబోతున్నారు. టీసీఎం ఛాయ్ 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 అంటుండే ఇందాక నుంచి. ఇక్కడ ఛాయ్ షాపులు లేవు, ఇక్కడ టోల్గేట్ ఉంది, టోల్గేట్ దగ్గర ఉంటుంది ఛాయ్ షాప్. బండ్లు ఆపుకోవడానికైనా పెద్ద వెహికల్స్ ఆపుకోవాలంటే టోల్గేట్ల కాడ దాబాల కాడనే బెటర్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. అవి దాటంగానే ఉంటాయి ఛాయ్ షాపులు. ఇక ఏ నీళ్ళు తాగుదాం? ఇంకా ఎల్లీలా? ఎల్లీలు అంటారా? ఎల్నీరు అంటే కొబ్బరి నీళ్ళు. కేరళ అది? కర్ణాటక? కర్ణాటక ఎర్నీళ్ళు, ఎల్నీరు. ఏడుంది పా ఇది ఇల్లది కర్ణాటక అట్టుంది. ఎల్నీరు తాగుదా అన్న అంటారు, నాకు అది రాదా భాష. ఇక్కడ చూడుర్రి, వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చేసరికి వర్షం వాటర్ చూడుర్రి, పొలాలన్నీ నిండిపోయినాయి. పంట పొలాలు అక్కడ సైడ్ అన్ని పొలాలే, ఉరిసేళ్ళు ఇరిసేళ్ళు వేసే పొలాలు అంతా కూడా వాటర్ వాటర్ అయిపోయినాయి. ఇటు సైడ్ అటు సైడ్ రెండు సైడ్ల చెరువు, ఒక చెరువులాగా అయిపోయింది. సైడ్ గ్లాసులు కరెక్ట్గా ఉండాలి, ఒకరొకరు ఉంటే సరిగ్గా కనిపించదు. నాకు అయ్యే రెండు కళ్ళలాగా సైడ్కు సెట్ అయిపోయింది. చాలు చాలు, బాగుంది బాగుంది. కొంచెం బయట కను, చాలు చాలు. వావ్ సూపర్. మనకి ఇప్పుడు ఛాయ్ కాపిండు అన్నయ్య. కొబ్బరి నీళ్ళ కోసం ఆపుతా అని చెప్పింది కానీ కొబ్బరి బొండలు ఏడా కనిపిస్తుంది. ఈ చలికాలం కొబ్బరి బొండలు తాగుతారని రోడ్ల మీద ఎవరు పెట్టారు. ఎండాకాలం అయితే అడుగడుగున కొబ్బరి బొండాలు ఉంటాయి. హోటల్ ఉంది, వాళ్ళంతగానో అప్పటి నుంచి ఛాయ్ ఛాయ్ కొబ్బరి నీళ్ళు ఎర్నీళ్ళు అంటారు. ఆపపోతే బాగుండదు. ఇందులోటి మనకి మొక్కలోడు కాబట్టి జల్దీ జల్దీ వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఇది కేరళ. మొన్నటిదాకా ఫుల్ వర్షాలు అంట, వారం రోజుల నుంచి. మాకు తెలియదు, ఇట్లుండేనంట నిన్న మొన్నటి దాకా. నెల్లూరు టు చెన్నై హైవే మొత్తం నిండిపోయినాయి రోడ్ల మీద. ఇదంతా రోడ్డే, ఇది రోడ్డే, ఇదంతా డివైడర్. అనిపిస్తుందా? బండ్లు ఆగిపోయినాయి రోడ్ల మీద. ఎప్పుడు ఇప్పుడు అక్కడ జామ్ అయింది రోడ్డు బ్రిడ్జి దగ్గర. ఇదంతా అదే వాటర్ ఫుల్ నిండిపోయినాయి. ఇంకా ఉన్నదా జామ్ ముందర? అట్లనే వాటర్ లేదు, ఇక అయిపోయిందా? నయం, మనం రాగానే బాగానే తగ్గిపోయినాయి నీళ్ళన్నీ. చలో ఛాయ్ తాగుతున్నాం, తాగి బయలుదేరుతాం. ఇక నాయుడుపేటకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ పోయి అలా పైనుంచి అలా వెళ్ళి అక్కడ రైట్ తీసుకోవాలి. అక్కడ ముందర కనిపిస్తుంది కదా బ్రిడ్జి, దాని పైనుంచి అటు రైట్ వెళ్ళిపోతాం. నాయుడుపేట నుంచి తిరుపతి రోడ్ వెళ్తాం. తిరుపతి నుంచి ఇక ఒకటే రోడ్, ఇక శ్రీకాళహస్తి, తిరుపతి, బెంగళూరు. ఇక్కడ మంచిగా ఉంటుంది మనకు బోర్డు చూసుకొని పోవాలి. ఇంతకుముందుకి ఇదంతా కాకముందు కింది నుంచే ఉంటుండే, అంతా జామ్ జామ్ అవుతుండే రోడ్ మీద, ట్రాఫిక్ జామ్. ఇప్పుడు అట్లేం లేదు, ఇక చక్కగా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినట్టు ఎక్కి అవుతుంది దిగుడే అటు సైడ్ రోడ్లో. రోడ్లు చూస్తుంటే మాత్రం ఎంత సంతోషం అనిపిస్తుందో అసలు ఈ రోడ్లలో అయితే జర్నీ చేస్తుంటే. ఇక్కడ చూడండి మంచిగా కొబ్బరి చెట్లు, పంట పొలాలు. మొన్నటిదాకా ఇక్కడ అంతా వర్షాలు ఫుల్ కొట్టేసి రోడ్లు మొత్తం ఫుల్ జామ్ అయిపోయినాయి. మొన్న కొట్టిన వర్షాలకు చూడ్రి ఇసుక బట్టీలు మొత్తం తడిచిపోయినాయి. చాలా వరకు వేస్ట్ అయిపోయినాయి ఇటుకలన్నీ. మస్తు లాస్ కాళ్ళు. ఇసుక బట్టి కోసం తెచ్చిన మట్టి కూడా మొత్తం అంతా వర్షాలకు వచ్చి కొట్టుకోపోయింది. కుప్పలు పోసిందంతా కూడా వరదలా కొట్టుకోపోయేసరికి వాళ్ళకి మొత్తం లాస్ అయిపోతాయి. మట్టి లాస్ అయిపోతారు, డస్ట్ లాస్ అయిపోతారు. ఇప్పుడు చేసిన ఇటుకలు కూడా కింది మొత్తం తడిచిపోయి డెలికేట్ అయిపోతాయి, బలంగా ఉండవు. వేసేటప్పుడు ఊకనే పలిగిపోతాయి. రాములు శబరికి వెళ్తురా మరి ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏమన్నా పూజకి వెళ్తారో. మన బండి చూసి ఆగమని చెప్పారు. ఇక్కడ ఆగినాం. ఎటు శబరికా? ఇరుముల్లా.
థింగ్స్. అవును సార్. హాయ్ బ్రో. మీరు కిరాయి తీసుకెళ్తురా ఏంది? అవునా, నలుగురు వెళ్తురా? తీసుకోపోతారా? ఓకేనా? ఓకే సార్. అయ్యప్ప స్వామి దేవ వాళ్ళంతా మంచి జరగాలి మా సబ్స్క్రైబర్స్కి, మీకు అందరికీ. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. వర్షం చినుకులు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. మనం ఇప్పుడు మన్న సముద్రం అనే దగ్గర ఉన్నాం, టోల్గేట్ దగ్గర. ఇప్పుడే చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, మబ్బులు కూడా పట్టినాయి పైన ఆకాశంలో చూస్తే. వర్షం గట్టిగా కొడతట్టుంది నాకు తెలిసి. ఇక్కడ నీళ్ళు ఇంకా ఇంకిపోలే. ఎక్కడ నీళ్ళు అక్కడ కాలువలు ఉండేవి అట్లనే ఉన్నాయి. మళ్ళీ వర్షం చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయితేనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం తిరుపతికి వచ్చేసినాం. తిరుపతిలో చూస్తారు కదా ఏడుకొండలు, ఆ మబ్బుల లోపల ఉన్నాయి, నల్లగా కనిపిస్తున్నాయి కదా, అయ్యే అనమాట ఏడుకొండలు. నేను ఎప్పుడు ఈ నుంచే పోతాం, కానీ పోయినప్పుడు వెళ్ళి అనుకుంటాం పోదాం పోదాం అని చెప్పేసి. కాకపోతే బండి ఆపుకొని పోలేము, దర్శనానికి చాలా టైం పడుతుంది అనమాట. భక్తులు చాలా మంది భక్తులు వస్తుంటారు. ఎవరన్నా తిరుపతికి వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. తిరుపతి దర్శనం ఎట్లా అయింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంది, వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము కూడా నెక్స్ట్ అదే ప్లాన్ ఉన్నాను అనమాట. నెక్స్ట్ తిరుపతికి వెళ్ళాలని చెప్పేసి. అరుణాచలం అయిపోయింది, ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసినా, కానీ మెయిన్ తిరుపతి పోలేదు నేను. ఇక్కడ కూడా రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే డైరెక్ట్గా బ్రిడ్జి పైన చెక్కి వెళ్ళిపోదాం. కింది నుంచి అటు పోయే అటు, ఇటు పోయేటి ఇటు. మనం లిఫ్ట్ తీసుకొని ఇక ఒకటే రోడ్డు, కాణిపాకం రోడ్డు. బెంగళూరు, కాణిపాకం, చిత్తూరు. ఫస్ట్ కాణిపాకం, దాని తర్వాత చిత్తూరు, దాని తర్వాత బెంగళూరు. కాణిపాకం కూడా పోవాలి. ఇక్కడ మంచిగా మొక్కజొన్నలు కాలుస్తుర్రు, ఉడకబెడుతుర్రు, కొబ్బరి బొండాలు ఉన్నాయి. మొక్కజొన్న కంకి తిని కొబ్బరి బొండ తాగి ఉరుకుడే ఇక. మాకు కాల్చింది కావాలి. మంచిగా సైడ్కి బండి ఆపుకున్నాం బ్రిడ్జి పక్కన. మంచిగా రోడ్డు పక్కనే మొక్కజొన్న కంకులు కాల్చురు. మంచి ఆహ్లాదమైన వాతావరణంలో ఎంత బాగుంది. మన బాలు తమ్ముని కలవడం ఈరోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది. రావాలి బాబు రావాలి, మొక్కజొన్నలు తక్కువ. ఇంటికాడ ఒక 4 రోజులు అవుతుంది ఉండి. 4 రోజుల తర్వాత బయటకు వచ్చినాం అనుకో ట్రిప్కి. మంచి ఇట్లాంటి ప్లేస్లలో ఆగి మంచిగా రోడ్డు పైన తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోతుంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే తాతల కాలం నుంచి ఆ జల్లికట్టులో ఎద్దులు వదులుతారంట. మనోడు ఎద్దులు వదులుతాడు, మంచి టాలెంట్ ఉంది, బాగా చేస్తున్నావు బ్రో. కంగ్రాచులేషన్. ఇట్లనే కష్టపడు, మంచిగా ముందుకెళ్ళు. మనకి ఇట్లనే వెళ్తుంటే ట్రిప్లో మనకి చాలా మంది పరిచయం అవుతుంటారు, మంచిగా అనిపిస్తుంటుంది. నేను ఇందాకనే తిరుపతి గురించి మాట్లాడినా కదా, తిరుపతికి పోవాలి, వెంకటేశ్వర స్వామి గుడికి పోవాలి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గుడి. కానీ లోపే మనకు ఒక అన్న కలిసి తిరుపతి లడ్డు ఇచ్చిండు, మన సబ్స్క్రైబర్ అని వెళ్తుంటే. తిరుపతి లడ్డు ఇది వచ్చేసి పంచామృతం అంట. ఈ 2 ఇచ్చిండు మనకి. లడ్డు మన దగ్గరికి వచ్చిందంటే తిరుపతికి పోయే అదృష్టం మనకు ఉందన్నట్టే. ఇక ఇప్పుడు రన్నింగ్లా మనం పోతుంటేనే రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోకుండా అన్నం పెట్టేసుకొని, అన్నం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎట్లాగో బండి స్టార్ట్ ఉన్నప్పుడు ఇన్వర్టర్ ఆన్ చేయాలి కాబట్టి ఇన్వర్టర్ నుంచి రైస్ కుక్కర్ పనిచేస్తుంది. మామూలుగా ఏ బండిలో కూడా రైస్ కుక్కర్లు ఉండవు. రన్నింగ్లో పోతుంటే రైస్ అవుతుంది. అదే గ్యాస్ మీద అయితే అటు ఇటు వణుకుతుంటుంది. ఆ రైస్లో ఉన్న వాటర్ అంతా కూడా అటు పడితే ఇటు పడితే కాళ్ళ మీద పడుతుంటే ఇబ్బంది అవుతుంది. రైస్ కుక్కర్ అయితే అలా మంచిగా రైస్ కడిగేసి వాటర్ ఎన్ని కావాలో అన్ని పోసేసి కరెక్ట్ సమానంగా మూత పెట్టేసినట్టు కథం అయితేనే ఉంటుంది. ఇక రన్నింగ్లో పోతుంటే చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇప్పుడు ఇన్వర్టర్ అయితే మనకి. దాని పేరు ఇస్పీ ఎన్నిసార్లు చెప్పినా కానీ దాని పేరు మర్చిపోతున్నాడు. ఇస్పీ అంటుండే, ఒకసారి రిస్పీ అంటుండే, ఒకసారి కిస్పీ డింపీ. ఇక్కడ నా చేతుల్లో ఉంటుంది ఇన్వర్టర్ ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా అనేది. ఇక్కడ నేను సీట్ వెనకాల ఇట్లా ఆన్ చేస్తేనే అక్కడ ఆన్ అవుతుంది. అనేదా ఓకే సక్సెస్. ఇప్పుడు మనం చిత్తూరు బైపాస్ నుంచి వెళ్తున్నాం. ముందటికి వెళ్ళి రైట్ తీసుకుంటే మనం పల్మనేరు వెళ్ళిపోతాం. పల్మనేరు రోడ్ నుంచి ఇక పోతాం ఒకటే రోడ్డు. అక్కడ ఆర్టీఓ ఉంటాడు అనమాట. పల్మనేరు దగ్గర ఒక ఆర్టీఓ ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ మనం కర్ణాటక ఎంట్రీ అవుతుంటే అక్కడ ఆర్టీఓ ఉంటాడు. పల్మనేరు దగ్గర ఆపకపోయినా కానీ మనకి కంపల్సరీ కర్ణాటక ఎంట్రీ దగ్గర ఆర్టీఓ ఆపుతారు అనమాట. ఆ 2 ఉంటాయి ఇప్పుడు. దాని తర్వాత ఇక మళ్ళీ మనకి తమిళనాడు దాని తర్వాత మళ్ళీ మనం కేరళ ఎంట్రీ దగ్గర అక్కడ మళ్ళీ మధ్యలో ఇంకేమైనా ఉంటారో కూడా తెలియదు. ఇక రైస్ అయితే అయిపోయింది, కంప్లీటెడ్. కూర ఒకటే ఉంది. ఇక కూరగాయలు ముక్కలు కూడా కట్ చేసేసిండు, ఆలుగడ్డ కట్ చేసిండు, ఉల్లిపాయలు కట్ చేసిండు, పచ్చిమిర్చి, ఇంకా క్యాప్సికమ్ కర్రీ. ఈరోజు క్యాప్సికమ్ కట్ చేసిండు, టమాటాలు కట్ చేసిండు. అది కూడా ఒక 15-20 నిమిషాలలో కర్రీ కూడా అయిపోతుంది. ఇక ఇక్కడ మనం లెఫ్ట్కి వెళ్ళినాం అనుకో చక్కగా చిత్తూరుకి వెళ్ళిపోతుంది.
వెల్లూరు ఆ రూట్ నుంచి కూడా చూపిస్తుంది అటు నుంచి, కానీ అటు నుంచి ఇటు నుంచి పోవాలి మనం. ఏంది ఇంతగానో జామ్ చేస్తారు మనని. అన్న చిన్న బండ్లు ఓనియాలరా ఫస్ట్. షోరూమ్ చూడ. హాయ్ దోస్తులు, మనం ఫస్ట్ అయితే నూనె వేసుకున్నాం. అప్పుడు కొద్దిగా మరిగిన తర్వాత ప్యాజ్ మిర్చి డాల్నా ఉల్లిపాయలు వేసుకుందాం. మంచిగా రుచిగా ఉండాలి రే ప్రసాద్. చాలా రుచిగా ఉంటుంది. తొందరపడకండి. ఒక్కడే తినాలి ఇక, కర్రీ బాగాలేకపోతే. ఎలా మంచిగా అమృతంలా ఉండాలి. అమృతంగా పచ్చడి అయిపోతుంది. వంట అయినా అనుకోవాలి. ఒక 5 నిమిషాలు మన కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ లీలాండ్ షోరూమ్ ఉంది, యాడ్లో బకెట్లు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఏడ దొరుకుతుందా అని. రైట్ అమ్మయ్యా, బాగానే దొరికింది నాయన. 2 తీసేసుకుంటే కథం ఇక, మళ్ళీ మనం రిటర్న్ పోయిన దాకా అవుతుంది. ఇక 3 తెచ్చేయండి. 2 చాలు. మనకి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయి, ఇప్పుడు ప్రస్తుతానికి బంగాళదుంపలు వేసుకుందాం. నీట్గా కడిగిని ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయి, క్యాప్సికమ్ వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ అయితే కొద్దిగా లైట్గా పసుపు, చిన్న సాల్ట్ వేసుకొని సాల్ట్ వేద్దాం. టమాటాలు వేసేసుకుందాం. ముందుగా కారం వేస్తాము. 20 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత దింపుకోవచ్చు. కర్రీ రెడీ అయిపోయింది. యాడ్లు బకెట్లకి 15 నిమిషాలు ఆపిరు. వాళ్ళు డ్యూటీ దిగి ఇంకో డ్యూటీ ఎక్కుతారంట. అన్న వాళ్ళు కూడా అక్కడ బండ్లు ఆపుకొని ఇక్కడ బండ్లు ఆపుకొని యాడ్లు బకెట్ల కోసమే. లీలాండ్ బండ్లు అన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల షోరూమ్లు ఏడుండవు. ఏమన్నా ఉన్న కానీ బండ్లన్నీ ఆగి తీసుకుంటారు. తినేసి ఇక బయలుదేరి వెళ్ళిపోతాం. ఇన్వర్టర్ ఉండడం వల్ల ఎంత సేఫ్టీగా చూస్తారు కదా. కొంచెం లైట్ ఉప్పు తక్కువ ఉంది కానీ టేస్ట్ మాత్రం భలే ఉంది. ఇందులో ఆలుగడ్డలు వేసే, టమాటాలు వేసే, ఇన్ని రకాలు వేసేసరికి టేస్ట్ వచ్చింది. ఇంతదే క్యాప్సికమ్ అయితే టేస్ట్ రాబో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. మన సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు అన్నం తింటుంటే. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.